సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారా? అవును తమ్ముడు, చెల్లి, నా వైపు చూడండి. ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడు, తలదించేవు కదూ. ఈ మాట వినటానికి మనస్కరించట్లేదు కదూ. కారణం, ఈరోజు ఇంకా ప్రార్థన చేసుకోలేదు కదా, వాక్యం చదవలేదు కదా. ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా దేవునితో గడిపి ఆయనతో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా రేపటి నుండి మదనపల్లిలో మీటింగ్స్, సేవకులందరం కూడా మేము ఆ స్థలానికి వస్తున్నాం. చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, ఆ పరిసర ప్రాంతాల్లో మా లైవ్ చూస్తున్న కుటుంబాలన్నిటినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. 26, 27, 28 తారీఖుల్లో మదనపల్లి మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి, పాలు పంపులు పొందండి. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్య సందేశం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వీడియో బహుగా వైరల్ అయింది. నాకెవరో ఆ వీడియో పంపిస్తే అది చూసిన తర్వాత కంటతడి పెట్టాను. నా హృదయం ఓ రకంగా బ్రద్దలైనట్లు అయిపోయింది. ఏంటన్నా మీ హృదయాన్ని బ్రద్దలు చేసిన వీడియో? బాలయ్య అనే నడి వయసు దాటిన ఓ పెద్ద ఆయన మతి స్థిమితాన్ని కోల్పోయి 6 సంవత్సరాల క్రితం ఇంటిని విడిచి మతి స్థిమితం కోల్పోవటాన్ని బట్టి ఎటో వెళ్ళిపోయాడు. 6 సంవత్సరాలు కుమార్తెలు బహుగా గాలించారు ఆ తండ్రికి. ఎక్కడున్నాడు నాన్న, ఎక్కడున్నాడు నాన్న, నాన్న ఇంటికి తెచ్చుకుందాం, కనపడితే చాలు, పిచ్చోడైనా పర్వాలేదు, ఆ పిచ్చోడిని ఇంట్లో పెట్టుకొని మొత్త అన్నం పెడదామని 6 సంవత్సరాల పాటు తండ్రిని వెతికారట ఆడబిడ్డలు. సహజంగా ఆడబిడ్డలకు తండ్రి అంటే కాస్త ఎఫెక్షన్ ఎక్కువ. అలాగే తండ్రికి కూడా ఆడబిడ్డలంటే కాస్త మమకారం ఎక్కువే. ఒక ఆడబిడ్డకి ఒక తండ్రికి క్వీన్, రాణి తన కుమార్తె. అంతగా తండ్రికి కుమార్తెలకు బంధం. 6 సంవత్సరాల పాటు మతిస్థిమితం కోల్పోయిన తండ్రి కొరకు ఆ ఆడపిల్లలు వెతికారు. ఈ వెతుకులాట పరంపరలో వారు ఎరిగిన ప్రాంతాల్లో, ఇంకా ఆయా స్థలాల్లో అనాథాశ్రమాలు దర్శించటం, ఆ దిక్కులేని బిడ్డలకు ముద్ద అన్నం పెట్టడం, ఇలా కొన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. 6 సంవత్సరాల తర్వాత మతిస్థిమితం కోల్పోయిన ఒక ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమానికి ఆహారం వండి, అన్నం వండి, వాళ్ళు కడుపు నిండా భోజనం పెడదామని ఆహార పదార్థాలు అక్కడికి తీసుకెళ్ళారు. ఈ వడ్డించే క్రమంలో మతిస్థిమితాన్ని కోల్పోయిన తండ్రి ఈ ఆడబిడ్డలకు కంటబడ్డాడు. పరుగు పరుగున ఈ ఆడబిడ్డలు తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ డాడీ డాడీ, నాన్న నాన్న అని తండ్రి మీద పడి ఏడుస్తూ ఉంటే, మతిస్థిమితం కోల్పోయినాడు కదా, ఎట్లా అంటున్నాడు. ఆ బిడ్డలు అంటారు, నాన్న
నేను నీ కూతురు నానా, పెద్ద కూతురు నానా, చిన్న కూతురు నానా అని ఆ తండ్రి మీద పడి ఏడుస్తూ ఉంటే, మతిస్థిమిత్వం లేని తండ్రి కదా, ఏం గుర్తుపట్టగలడు చెప్పండి? నాకు అది చూస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ నా తండ్రి ఆ స్థితిలో ఉంటే, మతిస్థిమిత్వం కోల్పోయిన స్థితిలో నా సంఘంలో ఒక బిడ్డే ఉంటే, నా తోబుట్టువే ఉంటే, అది ఊహించుకుంటూ ఉంటే ఒళ్ళు చలతరించి హృదయం ఇట్లా పెండబడినట్లు అయిపోయింది. మతిస్థిమిత్వం కోల్పోయిన వాడికి నా తల్లి, నా కూతురు, నా చెల్లి, నా కడుపున పుట్టిన బిడ్డ, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, మతిస్థిమిత్వం కోల్పోయిన వాడికి ఇవన్నీ ఏం జ్ఞాపకం ఉంటాయి? ఎలా గుర్తుపట్టగలడు? అయితే బిడ్డలారా, ఒక మాట, ఆ పెద్ద ఆయన లిటరల్గా మతిస్థిమితాన్ని కోల్పోయి పిల్లలను గుర్తించలేని రుగ్మతతో బాధపడుతున్నాడు. కొంతమంది మనుషులకు మతిస్థిమితం లేకపోయినా వారు చేసే కొన్ని కార్యాలు ఉన్నాయి చూసారా, మతి చెడిపోయేటట్లుగా చేస్తాయి. ఈరోజు నీ మతిని చెడగొట్టే, మతి స్థిమితాన్ని కోల్పోయి పిచ్చోడుగా ప్రవర్తింపచేసే 3 ఘోరమైన పాపాలు ఉన్నాయి. తమ్ముడా, చెల్లి, అలాంటివేవి నీ దరి చేరకుండా ప్రతి క్షణం నీవు జాగ్రత్తగా కాపాడుకో. అనా మతి స్థిమితాన్ని కోల్పోయిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో అంతకంటే ఘోరంగా ప్రవర్తించేటట్లుగా నా మతిని చెడగొట్టే పాపాలేంటి ఒకసారి చెప్పండి అంటారా? రండి ధ్యానించుదాం. హోషేయ గ్రంథం, అందరూ చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరిచి ఈ మాటలు గమనించండి. 4వ అధ్యాయం 11వ వచనం. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిది. ఏం చెడిపోయిందట? మతి చెడిపోయారు. ఇందాక మీరు వీడియోలో చూసిన ఆ పెద్ద ఆయన ఉన్నారే, అది మానసిక రోగం. మతి భ్రమించటం, మతి చెడిపోవటం, మతి స్థిమితం లేకుండా అది రోగం. కొంతమంది ఆరోగ్యవంతులైన వారి కొన్న పాపపు వ్యసనాలను బట్టి దేవుడిచ్చిన మతిని చెడగొట్టుకుంటున్నారు. మానవ జీవితంలో మతి చెడిపోయేటట్లుగా చేసే పాపాల్లో మొదటిది అక్రమ సంబంధాలు, వ్యభిచారం, జారత్వపు మనస్సు. తమ్ముడా, చెల్లి, ఎవని బిడ్డ, ఓ తండ్రి, ఓ అమ్మ, ఎక్కడైనా సాతాను నీ బ్రతుకులో, ఓ పురుషుడా, ఎక్కడైనా సాతాను నీ మనస్సులో అక్రమ సంబంధాల వైపు నీవు అడుగులు వేసేటట్లుగా సాతాను నిన్ను లాక్కుని వెళ్తున్నాడా? ఇదొక బలహీనతలేండి. ఏదో తాత్కాలిక సంతోషం కోసం అలా అడుగు వేస్తున్నానులేండి, కాంప్రమైజ్ అయిపోతున్నావా? జారత్వం అనే, వ్యభిచారం అనే పాపానికి నువ్వు చోటిచ్చిన తర్వాత నీ మతి చెడిపోతుంది. జాగ్రత్త. భార్య మీద ప్రేమ ఉండదు, భర్త మీద ప్రేమ ఉండదు, కడుపును పుట్టిన పిల్లల మీద ప్రేమ ఉండదు, కన్న తండ్రి మీద ప్రేమ. గమనించండి, ఈ అపవిత్రపు రుచులు ఒకడు చొరబడితే చివరికి దేవుని మీద ప్రేమ కూడా కోల్పోయి మతి చెడిపోయిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. అయ్యా, ఈ పాపం అంత భయంకరమైందా? నిజంగా మతి చెడిపోయినోడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తాడా? ఎస్. బైబిల్ ఒక ఆధారం చూపించమంటారా? చిన్నతనం నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు సొలొమోను. ఎంత ధన్యజీవు తెలుసా?
దావీదుకు దక్కని భాగ్యం సొలొమోనుకు దక్కింది. ఏంటి దావీదుకు దక్కని భాగ్యం? దావీదు దేవుని మందిరాన్ని కట్టదలించినప్పుడు దేవుడు తిరస్కరించాడు. సొలొమోను మందిరాన్ని కడతానన్నప్పుడు స్వాగతించాడు దేవుడు. దావీదుకు లేని ధన్యత అంతేనా? ఆ మందిరం ఎదుట సొలొమోను మోకరించి ప్రార్థన చేస్తే ఆ రాత్రి దేవుడైన యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై, ఎంత గొప్ప ప్రత్యక్షత పొందినవాడు సొలొమోను! చేతులతో మందిరాన్ని కట్టించిన సొలొమోను, ప్రపంచంలో ఎవ్వరూ పొందుకోలేనంత జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను తర్వాత కాలంలో మతి చెడిన వాడిగా ప్రవర్తించాడు కదా. మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. రాజుల మొదటి గ్రంథం ఒకసారి చూడండి ఆ మాట. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుతాను. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మెలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. బలిపీఠములను కట్టించెను. ప్రారంభంలో ఏం కట్టించాడు? దేవుని ఆలయాన్ని కట్టించాడు. జీవము కలిగిన దేవుని మందిరాన్ని కట్టించాడు. ఏ చేతులతో జీవం కలిగిన మందిరాన్ని కట్టించాడో అదే చేతులతో విగ్రహారాధన మందిరాన్ని కట్టించాడు. బిడ్లరా, చర్చి కొన్ని చోట్ల, లండన్లో, అమెరికాలో కొన్ని చోట్ల మందిరాలు, చర్చెస్ రన్ చేయలేక ఓ ముస్లిమ్స్కో మరో వాళ్ళకో ఆ స్థలాన్ని అమ్మితే ఆ స్థలంలో మందిరం మసీదుగా మారితే గుండెలు పగిలేటట్లుగా మనం అవి చూసి ఏడుస్తున్నాం కదా. విన్నారా? ఆ స్థలంలో విగ్రహారాధన సంబంధమైన గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తున్నాం కదా. నేనంట, అమెరికా దేశపు వాళ్ళు దాన్ని రన్ చేయలేక అమ్మి ఉండొచ్చు, అది వేరే సంగతే. కానీ సొలొమోను ఉన్నారు చూసారా, ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టించాడో అదే చేతులతో బలిపీఠాలు కట్టించాడు. సొలొమోనా అంత పెద్ద నేను మా మాట అనలేను. నేనంట, సొలొమోనా మతి ఉంటే ఈ పని చేస్తున్నావా? మతి చెడిపోయిందయ్యా. వ్యభిచార పాపం మతి చెడిపోయేటట్లుగా చేస్తుంది. మతి చెడిపోయేటట్లుగా ఎందుకు చేశాడు? 8వ వచనంలో, తమ దేవతలకు ధూపము వేయిచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తం అతడు ఇలాగు చేశాను. వినరా? 2వ వచనంలో 11వ అధ్యాయం, కామాతురత గలవాడై. ఇక ఇవన్నీ నేను వివరించలేను తమ్ముడా. కామాతురత నీలో ఉందేమో, మతి చెడిపోయేటట్లుగా ప్రవర్తిస్తావు. ఓ తల్లి 2 కూతుర్లను గొంతు నిలిమి చంపేసింది. ఎందుకో తెలుసా? భర్తను విడిచిపెట్టి వేరే వాడితో కాపురం చేస్తా ఉంటే వాడు అన్నాడట, నిన్ను పూర్తిగా నాదానిగా చేసుకోవాలంటే మన మధ్యలో నీ పిల్లలు 2 అడ్డుగా ఉన్నారు, వాళ్ళను తొలగించుకుంటే నా దానిగా వివాహం చేసుకుంటాను అని వాడి చెప్తే తల్లి తన శరీర దురాశ నెరవేర్చుకోవటానికి అరే నవమాసాలు మోసి కని స్తన్యపానాలు త్రాపించి ఏ చేతులతో గోరుముద్దలు తినిపించిందో అదే చేతులతో గొంతు నిలిమి చంపేసింది. మతి ఉండి పనిచేసిందా, మతిలేక పనిచేసిందా? జారత్వపు మనస్సు మతి లేని వాడిగా నిన్ను మారుస్తుంది. తమ్ముడా, ఎక్కడైనా ఆ రొచ్చులో ఆ పాపంలో జ్వరబడితే 2 చేతులు చాపి నాశనకరమైన గుంటలో నుంచి నన్ను లేవనెత్తయ్యా, నువ్వు ప్రార్థన చేస్తుండగా మహోన్నతుడైన దేవుడు ఉన్నత స్థలములో నుంచి చేయి చాపి నీ ప్రార్థన విని నాశనకరమైన గుంటలో నుంచి
నా దేవుడు నిన్ను లేవనెత్తును గాక. మనిషి మతి చెడిపోయేటట్లుగా చేసే రెండవ పాపం ఏంటో తెలుసా? మద్యపానం. మద్యపానం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మద్యం, గుట్కా, వాటన్నిటికి మించి గంజాయి. హైదరాబాద్లో సోకాల్డ్ కార్పొరేటెడ్ స్కూల్స్లో, కార్పొరేట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ 10th 9th ఆ పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఓపెన్ చేస్తే ఆ స్కూల్ బ్యాగ్స్లో ఏ దొరికాయో తెలుసా? గంజాయి ప్యాకెట్లు దొరికాయి 9th క్లాస్ స్టూడెంట్స్. అరే, హై స్కూల్స్ దగ్గర గంజాయి ప్యాకెట్లు దొరుకుతున్నాయండి. జీవితాలు చేతులారా చిదిపేసుకుంటున్నారు. ఈ మద్యపానపు వ్యసనం మనిషిని ఏం చేస్తుందో తెలుసా? మతి చెడగొడుతుంది. మతి చెడగొడుతుంది. బైబిల్లో ఆధారం చూపిస్తాను. ఒక ఆయన గుడారంలో మద్యవశుడై మత్తుడై తాగి ఒంటి మీద బట్ట లేకుండా పండుకున్నాడండి. కోడలు తిరుగుతున్నారు, ఒంటి మీద బట్టలేదు. ఓ తల్లి చెప్తుంది, అయ్యా నా పిల్లలు యుక్త వయసుకు వచ్చారయ్యా. పెద్ద పాప వయసు 23, చిన్న పాప వయసు 20 సంవత్సరాలు. ఎందుకమ్మా బాధపడుతున్నావు అంతగా? నా భర్త తాగుబోతయ్యా. ఆ బాధ మధ్యలో ఏముందో తెలుసా? వాడు తాగి ఒళ్ళు కన్ను మీను కానక ఇంట్లోనే బట్ట లేకుండా పండుకొని ఉంటాడయ్యా. యవన ఆడపిల్లలు అటు ఇటు తిరుగుతున్నాయ్యా. పిల్లలు అంటున్నారు, మమ్మీ ఈ ఇంట్లో మేము ఉండలేము మమ్మీ, మేము ఎటో కట్టు వెళ్ళిపోతాం మమ్మీ. కన్న తండ్రిని అట్లా దిగంబరిగా ఎలా, ఏంటి మమ్మీ? నేను వెళ్ళి బట్ట కప్పుతా. ఆ త్రాగిన మంతులో అలా దిగంబరిగా పడిపోయి ఉంటాడు. నా సిగ్గును, నా అవమానాన్ని ఎవరితో నేను చెప్పుకునేదయ్యా? బైబిల్లో అట్లా త్రాగి మత్తుడై దిగంబరిగా పడిపోయాడు ఒక ఆయన. ఎవరో కింద కామెంట్ బాక్స్లో రాయి. ఎవరు? ఒంటి మీద బట్ట లేకుండా. అరే, యవన వయసులో ఉన్న కోడళ్ళు తిరుగుతున్నారు, మనవ సంతానం తిరుగుతుంది, ఒంటి మీద బట్ట లేదు. కొడుకొచ్చి అన్నలతో చెప్పాడు. ఆ తతిమ అన్నలు వచ్చి బట్ట వేసేసారు. మేలుకొని ఏం చేశాడు తెలుసా? చిన్నోని చెప్పించాడు, అన్నలకి చెప్పినోని చెప్పించాడు. ఎరా, నేను దిగంబరన్న సంగతి వాళ్ళకి చెప్తావా అని చెప్పించాడు. నేనంట, దిగంబరైన సంగతి ఆయనకి చెప్పినందుకు నువ్వు చెప్పించావంటే, మరి త్రాగి మధ్యవస్తుడే ఒంటి మీద బట్ట లేకుండా పడిపోయిన నిన్నేమనాలయ్యా? ఎవరైనా చెప్పండి, నిన్నేమనాలి? మతి లేకుండా ప్రవర్తించాడు. ఎందుకో తెలుసా తమ్ముడా? గంజాయి, స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాలిక్ హ్యాబిట్లో ఉన్నావా? జాగ్రత్త, మతి లేనివాడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తావు. ఇందాక చూశారు కదా, ఆ మతి లేకుండా ఆయన ఎందుకు ప్రవర్తించాడంటే మతి భ్రమించింది. మద్యపానపు వ్యసనం, గంజాయి, ఆల్కహాల్ కూడా నీ బ్రతుకును అలా మార్చేస్తుంది. జాగ్రత్త. చాలా కాలం క్రితం చెప్పాను. ఓ రోజు బిడ్డ అడుగుతున్నాడు, మమ్మీ అందరికీ డాడీ ఉన్నాడు, నాకు డాడీ ఏడని. తల్లి దాటేస్తా ఉంది. ఒకరోజు నిలదీశాడు, మమ్మీ డాడీ ఏమయ్యాడని నిలదీసి అడిగితే, ఆ 9 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లోడితో తల్లి చెప్పిందట, ఒరేయ్ మీ డాడీ ఎవరో కాదురా, పలానా వీధిలో గడ్డం పెంచుకొని, జుట్టు పెంచుకొని, ఒంటి మీద బట్టలు లేకుండా పిచ్చోడ్లాగా తిరుగుతున్నాడే, ఆయనేరా మీ డాడీ. ఈ 9 సంవత్సరాల బిడ్డకి ఆ పిచ్చోడు మా డాడీనా? ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్న ఆయన మా డాడీనా? ఈ చిన్న పిల్లోడు తండ్రి దగ్గరికి వెళ్ళాలని గుండెల్లో నుంచి ఆ ప్రేమతో అందరూ నాన్న అని పిలుస్తూ ఉంటే నాకు నాన్న లేకపోయాడే అని ఈ పిచ్చోడు మా నాన్న అని. సరే, ఏదేమైనా ఆ పిచ్చాయినే ఇంటికి తెచ్చుకుందామని చెప్పి 9 సంవత్సరాల పిల్లోడు ఆ పిచ్చాయి దగ్గర పరిగెత్తుకుంటా వెళ్ళి చేయబట్టుకొని, డాడీ
ఇంటికి వచ్చాయి డాడీ, ఇక్కడ ఉండొద్దు డాడీ, ఇంటికి వచ్చాయి డాడీ అని ఆ పిచ్చి ఆయన చేయబట్టుకొని లాగుతూ ఉంటే, పిచ్చి ఆయన కదా, మతి భ్రమించిన ఆయన కదా, ఈ చిన్న పిల్లడు వైపు చూసి ఏహే 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 అని వంగి కింద గనెట్రాయి ఉంటే ఆ గనెట్రీ తీసుకొని పెటామని కొట్టాడండి కంతుల మీద. 9 సంవత్సరాల బిడ్డ అక్కడికక్కడే రక్తపు మడుగులో గెలగెల కొట్టుకుంటూ ప్రాణం విడిచి చచ్చిపోయాడట. మతి భ్రమించిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు, తాగుబోతోడు కూడా అలా ప్రవర్తిస్తాడు, అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడు కూడా అలా ప్రవర్తిస్తాడు. మూడవది ఏంటో తెలుసా? ఒక రాజుతో అంటాడు, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంటే ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించేవు గనుక ఇక మీదట నీ బ్రతుకు కాలమంతా నీకు యుద్ధాలే. ఒక రాజుతో అంటాడు. ఏ రాజుతో చెప్పండి, కింద కామెంట్ బాక్స్లో రాయండి, రెఫరెన్స్తో సహా రాయండి. ఒక రాజుతో దేవుడు అంటాడు, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంటే రాజా ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. నన్ను ఆశ్రయించాల్సిన నీవు యుద్ధం వస్తే ఒకప్పుడు నన్ను ఆశ్రయించి నా దిక్కు నీవే, నా దిక్కు నీవే, విస్తారమైన సైన్యం చేతులు పడకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా నాకెవరున్నారని ప్రార్థన చేసిన నీవే ఈరోజు ఈ కష్టం రావటంతో సిరియన్లను మనుషులను ఆశ్రయించావు. మతి తప్పి ప్రవర్తించావు. మతి తప్పి ప్రవర్తించిన వాడు ఎవరో తెలుసా? కష్టకాలంలో ఎన్నో కష్టాలలో నుంచి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు విడిపించాడే, కష్టకాలం వచ్చినప్పుడు దేవుని ఎంత రుచి చూసిన తర్వాత కూడా కష్టకాలం వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడేవాడు మతి తప్పి ప్రవర్తించేవాడు, మతి తప్పి ప్రవర్తించేవాడు. తమ్ముడు నా వైపు చూడు, కరువు వచ్చినా కట్నం వచ్చినా మనుషుల దగ్గరకు పరిగెత్తు. వాళ్ళు నాకు సహాయం చేస్తారు, వీళ్ళు నాకు సహాయం చేస్తారు, వాళ్ళు ఆదుకుంటారు, వీళ్ళు ఆదుకుంటారు. మనుషుల మీద ఆధారపడితే మతి తప్పి ప్రవర్తించినట్టు లెక్క. నరులను ఆశ్రయించుట కంటే, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని, యెహోవాను నమ్ముకునుట మేలని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా. మనుషులను ఆధారం చేసుకోకు, మనుషులను నమ్ముకొని బ్రతక్కో. నీ దేవుడు ఎవరో తెలుసా? యథార్థవంతులను బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. చెల్లి నా వైపు చూడరా, దేవుని కనుదృష్టి ఏ ఇంట్లో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో దేవుని కనుదృష్టి నీ వైపు తేరి చూస్తా ఉంది. విను ఈ మాట. నిన్నెవ్వరూ చూడకపోవచ్చు, నిన్నెవ్వరూ పట్టించుకోకపోవచ్చు, నీ ఆలన పాలన విచారణ చేసే వ్యక్తులు ఎవ్వరూ భూమి మీద లేకపోవచ్చు. నమ్ము, ఈ ఉదయకాలం నీ వైపే చూస్తున్నాడు ఆయన. తమ్ముడా, చెదిరిన హృదయంతో ఉన్న నీ వైపే చూస్తున్నాడు. శ్రమల కొలిమిలో శత్రువుల పోరాటాల మధ్యలో నలిగిపోతూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో విరిగి నలిగిన హృదయంతో ఏడుస్తున్నవే, నీ వైపే దేవుడు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు తెలుసా? నిన్ను బలపరచడానికి. ఎందుకు చూస్తున్నాడు తెలుసా? పెంట కుప్పల మీద నుండి నిన్ను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నీ వైపే దేవుడు తేరి చూస్తున్నాడు. నీ వైపు తేరి చూసే దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా? మతి తప్పి ప్రవర్తిస్తున్నావా? మనుషుల వైపు కాదు, జనబలం, ధనబలం, కులబలం, అండబలం, కండబలం వాటి మీద కాదు, దైవ బలం మీద ఆధారపడు. ఈ ఉదయమే దేవుడు నిన్ను బలపరుస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మతి తప్పి ప్రవర్తించేటట్లుగా చేసేవి 3. 1 అపవిత్రత, 2 మద్యపానం, 3 విశ్వాసాన్ని కోల్పోయిన స్థితి. ఇలాంటివి నీ దరి చేరకుండా ఒక చిన్న ప్రార్థన చేసుకుంటావా? ప్రార్థన. తండ్రి,
ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. అవునేసయ్యా, మేము మతి తప్పి ప్రవర్తించకూడదయ్యా. అయ్యా, కడవరకు మీ కృపలో మేము వర్ధిల్లాలి, కడవరకు మీ ప్రేమలో మేము వర్ధిల్లాలి. ఏ అపవిత్రత మా దరి చేరకుండా మమ్మల్ని కాపాడయ్యా. ఏ చెడుతనమో ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో ఏ రుచులో బిడ్డలు పడకుండా బిడ్డల చుట్టూత కంచివేయి. కరువు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు నీ మీద ఆధారపడే మనస్సు మాకు దయచేయి. ఈ వారమంతా నీ బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండయ్యా. ఉద్యోగ వ్యాపారాల్లో తోడుగా ఉండయ్యా. పని స్థలాల్లో తోడుగా ఉండయ్యా. మీ భద్రత ప్రసాదించయ్యా. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక.